బిగ్ బాస్ ఇంట్లో ఓనర్స్ గా మీకు ఇప్పటికే వివిధ ప్రయోజనాలు లభించాయి. మరి నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మీకు లభించబోయే మరో ప్రయోజనం నామినేషన్ చేసే అధికారం. మీరు నాకు నచ్చారు సార్, నాకు పవర్ ఇచ్చారు. ఇప్పుడు ఆట మొదలవుతుంది సార్. లో నుంచి ఏ ఒక్కరిని మీరు నామినేట్ చేయాలనుకుంటున్నారో బిగ్ బాస్ కి చెప్పండి. సుదీర్ఘ మంత్రాలు చేయండి, తన్నుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి, కానీ ఫైనల్ గా డెసిషన్ కి రండి. లిప్స్టిక్ వేసుకుని ఇది నా ఇల్లు కదా, వీళ్ళందరూ ఇక్కడేం చేస్తున్నారు అన్నట్టు వెళ్తున్నాడు. లేడీస్ డీసెన్సీ ఉండాలా ఏంటా మాటలు? మేమందరం కలిసి యునానిమస్ గా ఒక నేమ్ అనుకున్నాము. అండ్ ఆ నేమ్ వచ్చేసి సంజన గారు. నేనేం చేశాను రా? ఏం చేశానని అడుగుతున్నావా? మీ వల్ల వేరే ప్లేయర్ ని కూడా ఏదో ఒక మాట అనేయాల్సి వస్తుంది అండ్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతుంది. నువ్వు తప్పు చేసావమ్మా. మళ్ళీ లేదండి, మేము మా ఇండస్ట్రీలో ఇట్లా వర్డ్స్ వాడము. అది మేము మా ఇండస్ట్రీలో ఇట్లా వర్డ్స్ వాడము. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లకు దూరడం. నేను ఒక ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. ఆ ఇంట్లో నాకు నెగిటివ్ వైబ్స్ వద్దు, నాకు మీ నుంచి చాలా నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి. నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. అందరూ అందరి గురించి మాట్లాడతారు. బ్యాక్ బిచ్చింగ్ అనేది 100%. ఇప్పుడు నువ్వు ఏమన్నా? What did you just say now? Back bitching. You used a bad word in English called B. No. ఏంటి మొక్కలో అంతర్థం ఉంది అయితే? మరి లేదేటే. మేము మా ఇండస్ట్రీలో ఇట్లా వర్డ్స్ వాడము. సరే వెనక మాట్లాడుకుంటున్నారు. అలా అన్న పద్ధతిగా ఉంది. No problem. I'll try my best to be in harmony. I'll try my best to satisfy you all when I'm here. Okay? Yeah, okay. ఓకే ఓకే. ఇది డాన్సా? లే మేము ప్రిపేర్ అయ్యి రాలే, మరి పీకనికి వచ్చిరా? ప్రిపేర్ అయ్యి రాకపోతే గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. అరే పళ్ళుతో రే గలీజ్ నా కొడక, స్మెల్ వస్తుంది ఇక్కడికి. బిగ్ బాస్ రాము గారికి డైరెక్ట్ గా ఇచ్చేవచ్చా బట్టలు ఇక్కడ ఉతకడానికి? నాకు లెమన్ వాటర్ కావాలి. Green tea or black coffee is fine. కాఫీ కావాలా? బూస్ట్ బూస్ట్. ఓ పోయి తాగు. La 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 la. La 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 la. La 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 la. ఆ ఫుడ్ కోసం ఎంత పని చేయాలి బిగ్ బాస్? ఇంత ఫుడ్ కోసం. అంత ఫుడ్ కోసం బయట ఇంకా ఘోరంగా పనిచేస్తారు. వేసేసాడు, బాగా వేసేసాడు. బట్టలు ఉతకాలి రాము, గట్టిగా తినాలి పద. ఓకే. రాము ఎప్పుడైనా ఉతికారా? రియల్ లైఫ్ లో ఉతికారు ఎప్పుడైనా? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇక మీ మీద ఈగ వాడినా సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను. అంతే పర్ఫెక్ట్. డ్రెస్సులు వేసుకుంటాను, ఏం హాలత్ అయిపోయింది. యాజ్ ఏ వాష్రూమ్ ఆర్డర్ గా నేను చెప్తున్నా, రిమూవ్ చేయరా? లేదండి నేను రిమూవ్ చేయరు. ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు, బాగా పొగరండి. ఇది కరెక్ట్. చై కింద తీయండి, చై కింద తీయండి, చై కింద తీయండి, చై కింద తీయండి. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. ఇది సైకో, ఇది సైకో. ఇది చెప్పు. బ్లూ. అవునా? పక్క సైకో. నాకు వచ్చేసి చెప్తుంది నువ్వు ఫుటేజ్ కోసం అన్ని చేస్తున్నావు. ఇప్పుడు మాకేంటి బయట ఐడెంటిటీ లేదా? నాకు తెలీదమ్మా, వాళ్ళకి తెలీదండి. నిన్నటి వరకు నల్ల లేదుగా. లేదుగా నల్ల ఎక్కడికి వెళ్ళొచ్చింది? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఓ బస్తాడు బట్టలు ఇవ్వచ్చా బిగ్ బాస్? బస్తాడు బస్తాడు చాలా, ఓ 2 బస్తాలు ఇవ్వాలా? నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. మాకు బ్రేక్ఫాస్ట్ నాకు పక్కా తెలిసి మీ బ్రేక్ఫాస్టే ఉండొచ్చు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. మేము పెద్దగా ఏం అడగట్లేదు. టెనెంట్స్ రెంట్కుండే వాళ్ళు ఏం అడుగుతారన్నా? రోజు అన్నం, బంగాళదుంప, సాంబార్, రసం అని అంటే అన్నం తిని ఇంకేమై
ఇక్కడ తమరు అడిగింది పెట్టరు, మేం పెట్టిందే తినాలి. సార్ తింటుంటే ఆపేస్తే ఏంటి సార్? ఇప్పుడు నోటికడ ఫుడ్ వాళ్ళు ఆపేసినట్టు కాదా? ఆ అమ్మాయి స్పూన్ తీసేసుకుంది ఇలా. అయ్యయ్యో సానుభూతి వద్దురా. శ్రీజ తిందామని చెప్పి నేను కూడా నిలబడి ఉన్నా తిందామని చెప్పి. ఏంటమ్మా వాడేది లేదు మళ్ళీ ఎక్కడైనా మీరు చూసుకోండి కానీ మీ ఎమోషన్స్ కానీ తింటానన్నప్పుడు మాత్రం పెట్టండి ఎవరికైనా సరే. హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను, మంచోడే. ఏడుస్తున్నావా? అచ్చచ్చో, నువ్వు అంత మంచిగా అంత హాట్ వాటర్ ఇచ్చి అని ప్లీజ్ డోంట్ క్రై. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో. సారీ ప్లీజ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐఎమ్ రియలీ వెరీ సారీ. ఎక్కడ పెట్టుకునేది? ఎక్కడ పెట్టుకుని ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. చెప్పు. ఫ్లోర్ మీద ఇంత పెట్టినందుకు ఊరు పెట్టారు, ఎందుకు పెట్టారు? రూమ్ లో స్నాన సామాన్ పెట్టలేదు అంటే తల మీద పెట్టుకుంటావా అండి? आपने नहीं किया, तप्पू మీదే, ఎందుకు షౌటింగ్? మీ అందరికీ ముందే చెప్పినట్టు నాకు ఫుడ్ వేస్ట్ చేయడం ఎట్టు పరిస్థితుల్లో నాకు ఇష్టం ఉండదు. కష్టం బ్రో, రొంబ కష్టం బ్రో. రైస్ ఎక్కువైంది అనుకోండి, ఫ్రిడ్జ్ లో పెట్టుకుని రేపు నేను తింటా. ఓకేనా? నేను సహజంగా మా ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టుకుని 24 hours హీట్ చేసుకుని తింటాం. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇప్పుడు మీకు తెలుసు మీ ఇంట్లో మీరు ఎట్లా తింటారు, ఎట్లా ఉంటారని. ఈ ఇంట్లో ఎట్లా ఉంటారు, ఎట్లా తింటారు మాకు తెలియదు కదా. ఏం మహారాణి జటాపటారాని. ప్రియా గారు, హౌ ఇస్ పప్పు, హౌ ఇస్ ఆమ్లెట్, హౌ ఇస్ ఆలు? ఇలా ఉందండి రీతి గారు. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఆమ్లెట్ లో సాల్ట్ ఎక్కువైందంట. నెక్స్ట్ టైం అలా జరగకుండా విల్ టేక్ కేర్ అబౌట్ దట్. ఎన్ని 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 దారుణాలు సార్. డేస్ పెరిగే కొద్దీ ఫ్రెండ్షిప్ ఫామ్ అవ్వచ్చు. ఫ్రెండ్షిప్ ఇప్పుడు అందరితోనూ బ్రదర్ సిస్టర్ లా ఉండలేవు కదా. కొంతమంది చచ్చాంపు పులిహోర కలిపేస్తాడు. కొంతమంది ఫ్రెండ్షిప్ కూడా ఏర్పడుతుంది. పర్లేదు, నాకు ఎవరితో ఫ్రెండ్షిప్ వద్దు. నా బ్రదర్ సిస్టర్ బాండ్లే కావాలి. నన్ను అవలగానే చేయడంలా నువ్వు ఒక శాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు, నాకు అర్థమైంది. ఓకే, అట్లనే కానిద్దాము, నో ప్రాబ్లం. డస్ట్బిన్ లో తీసుకుని తింటున్నారేమో అనుకుంటారు. అసలు సినిమా ఎలా ఉండబోతుందో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. మొదటి వారం నామినేషన్స్ చేసే సమయం ఆసన్నమైంది. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. రీతు, మెడికల్ రూమ్ రండి. చెప్పలేదు. ఫ్లాష్ బ్యాక్. అసలు సినిమా ఎలా ఉండబోతుందో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. నేను సుమన్ అన్న అనుకుంటున్నా. చూడ్డానికి అయితే మనం అందరం కొంచెం లైక్ యంగ్ స్ట్రాంగర్ గా అనిపిస్తున్నాము. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. సుమన్ గారు మీరు పాయింట్స్ మాట్లాడతాను, మాట్లాడండి. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. నాకు తెలుగు వచ్చి తెలుగులోనే చెప్పాను.